ఉదయకాల సమయంలో మన దేవుడు కరుణా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఈ సో మర్సిఫుల్ గాడ్. మన దేవునికి ఒక మంచి పేరుంది, ఆయన కరుణా సమృద్ధి కలిగినటువంటి వాడు. కీర్తనకారుడు 145 కీర్తన 8వ చరణంలో ద లార్డ్ ఈజ్ గ్రేషియస్ అండ్ కంపాషనేట్. మన దేవుడు కనికర సంపన్నుడు అని ప్రభువుని ఆరాధన చేస్తున్నాడు. స్లో టు యాంగర్ అండ్ రిచ్ ఇన్ లవ్. చదువుతారు ఒకసారి 145 కీర్తన 8వ చరణం. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతుడు. కృపాతిశయము గలవాడు. కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికి ఉపకారి. యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చూడండి, ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. మన ప్రభు కరుణా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఈజ్ ద గాడ్ హూ ఈస్ హ్యావింగ్ గ్రేషియస్నెస్ అండ్ కంపాషనేట్ హార్ట్. ఆయన కనికర సంపన్నుడు. ఇక్కడ యాకోబు తన బిడ్డలతో చెప్తున్నటువంటి మాట, మీ ఎడల ఆ అధికారి కనికరము చూపునుగాక. ఇంకో మాట ఏంటంటే, దేవుడు మీ ఎడల కనికరాన్ని చూపును. దేవుడు మీ ఎడల కనికరాన్ని చూపును. యాకోబు ధాన్యం కొరకు మరలా తన కుమారులు ఐగుప్తుకు పంపించినప్పుడు అలా వారిని పంపుతూ వాడు చెప్పండి నేను చెప్తానని చెప్పాడు. కలబావని చెప్పి వాళ్ళని ఆదరించాడు. ఆ జైల్లో వారికి దేవుని మాటలు చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ యోసేపు చెప్పిన రీతిలోనే పానదాయకుల అధిపతి రక్షించబడి మరలా తన విధుల్లోకి వెళ్ళాడు. భక్ష్యకారుల అధిపతికి ఏమైంది? శిక్ష వచ్చింది. వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నీకింత మేలు చేశాను కదా, నిన్ను చాలా పొగిడావు, నువ్వు చాలా అభినందనలు తెలియజేశావు, కానీ జీవితంలో నన్ను గుర్తుపెట్టుకోయే. ఎప్పుడు నా అవకాశం వచ్చినప్పుడు నా యొక్క నిర్దోషత్వాన్ని రాజుకు చెప్పు. రాజుకు దగ్గరలో ఉంటావు కదా నువ్వు, అందులో బట్టి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు రాజుకి నా గురించి చెప్పు, నేను తప్పు చేసి జైల్లోకి రాలేదు అని తన స్టోరీ అంతా చెప్పుకున్నాడు. దానికి చెప్పి పంపించాడు. కానీ ఏమైంది తెలుసా? మేలు పొందుకున్న ఆ వ్యక్తి ఎప్పుడైతే ఉన్న స్థితికి వెళ్ళిపోయాడు, ఆ వ్యక్తి యోసేపుని మర్చిపోయాడు. ఆ మర్చిపోవడం కూడా దేవుని చిత్తమే. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. దేవుడు తగిన కాలం ముందు ఆయన కార్యాలు చేస్తాడని మనకు తెలుసు. ఆయన ఈజ్ ద గాడ్ ఆఫ్ టైమింగ్. ఆయన తగిన కాలంలో కార్యాలు చేస్తాడు. సో ఓ సమయం వచ్చింది, రాజు కూడా ఒక కల వచ్చింది. ఆ కలభావం తెలియక చాలా ఇబ్బంది పడుతున్న ఆ టైంలో దేవుడు పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేశాడు. మన రాజ్యంలో జైల్లో ఒకడు ఉన్నాడండి, అసాధ్యుడండి వాడు. చిన్నోడే కానీ దేవతల జ్ఞానం ఉంది, చిన్నోడే కానీ ఎంత మెచ్యూర్డ్గా ఉంటాడు, అతను చెప్పింది జరిగిపోయిందండి మా జీవితంలో అని ఎప్పుడైతే రాజుకి ఆ టైంలో ఎప్పుడైతే జోసెఫ్ని ఇంట్రడ్యూస్ చేశాడో, ఒకసారి పిలిపించవయ్యా అని చెప్పగానే అలా వస్తున్నప్పుడే రాజుకి యోసేపు పట్ల దయ కలిగింది. నిజంగా దేవుడే ఆ భావాన్ని కలిగించాడు. వచ్చిన తర్వాత కళ్ళకు భావాలు చెప్తా ఉంటాయి కదా, నాకు రాత్రి ఒక కళ వచ్చిందని చెప్పాడు. ఆ కళను వివరిస్తున్నప్పుడు రాజు మతిపోయింది. నిజంగా ఇంత జ్ఞానం ఎలా ఉంది, దైవిక జ్ఞానాన్ని కలిగి ఉన్నావు అని యోసేపును పొగుడుతూ, ఎప్పుడైతే ఇంత జ్ఞానాన్ని దేవుడికి ఇచ్చాడు కాబట్టి, కలభావాన్ని నువ్వే చెప్పావు కాబట్టి, నువ్వు ఏం చేయాలో చెప్తున్నావు కాబట్టి నేను చేయను, నువ్వే ఎగ్జిక్యూషన్ చేయి, నీకే అధికార బాధ్యతలు ఇస్తున్నాను. యు ఆర్ నో మోర్ ఎ స్లేవ్, యు ఆర్ నో మోర్ ఎ ప్రిజనర్. నువ్వు జైల్లో ఉండేటువంటి వాడు కాదు, ఇంకా నా రాజ్యంలోకి వచ్చాయి. ఇంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని నా రాజ్యంలో పెట్టుకుంటే నా పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి he appointed Joseph as a administrative officer of a nation called Egypt. ఈజిప్ట్ అనే దేశానికి గొప్ప నాయకుడిగా మార్చాడు. అలా నాయకుడు అయిపోయిన తర్వాత వాస్తవానికి ఆ దేశాలన్నీ కూడా కరువు ఉన్నది, ఆర్థిక మాంద్యం ఆ దేశాలు ఉన్నప్పుడు నిజంగా ప్రపంచంలో ఆ నోట ఈ నోట అందరూ మాట్లాడుకుంటున్నారు, యోసేపు అనేటువంటి గొప్ప అధికారి ఈజిప్ట్లోకి వచ్చాడు, ఎంతో అద్భుతమైన పని చేశాడు. అప్పటి వరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్ లేదు. ఇప్పుడు మనకి FCI అంటారు కదండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏంటి ఆ గొడవల్లో ఏం చేస్తారు? పండించిన ధాన్యం, పండించిన వరి, పండించినటువంటి గోధుమలు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఫుడ్ కార్పొరేషన్లో ఉంటాయి, ఆ గొడౌన్స్లో ఉంటాయి. ఎప్పుడైనా పరిస్థితి బాగాలేనప్పుడు, పరిస్థితి కాదు, సో ఎండాకాలంలో కావచ్చు, పంటలు పండినటువంటి కాలంలో అక్కడి నుంచి తీసి ఆ ప్రజలందరికీ ఏం చేస్తారు? దాన్ని సరఫరా చేస్తుంటారు. ఆ కార్యాన్ని క్రీస్తు పూర్వం సుమారుగా మనం చెప్పాలంటే క్రీస్తు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే యోసేపు ఆ కార్యం చేశాడు. ఫుడ్ గోడౌన్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్ ప్రారంభించాడు. అలాంటి టైంలో యాకోబు తన కుమారులను పంపించాడు. ఎవరు వెళ్ళండిరా, ఎవరో ధాన్యం ఇస్తున్నారట, ఎవరో ఆహారం ఇస్తున్నారట, మనం కరువుతో ఉన్నాం కాబట్టి కొడుకులందరినీ పంపించాడు. పంపించిన తర్వాత తీరా ఎవరి దగ్గరికి వచ్చారు? వీళ్ళందరూ
తన తమ్ముడని యోసేపు దగ్గరికి వచ్చారు. వారికి తెలియదు మా తమ్ముడే ఎంత గొప్పవాడయ్యాడని. ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు, బానిసగా అమ్మేసాం కదా, ఎవరింట్లోనో ఊడికం చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఊహించలేదు, అంత గొప్ప స్థానానికి వచ్చిన వ్యక్తిని ఊహించలేదు. యోసేపు చూశాడు, అన్నలను గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి సడన్గా చెప్పేస్తే అంత బాగుందని చెప్పి ఆట పట్టించాడు. వారికి ధాన్యం ఇచ్చాడు, వారికి ఆహారం ఇచ్చి ఆ సంచుల్లో ఏం చేశాడంటే ఆ కొలిచేటువంటి ఆ గిన్నె ఉంటుంది చూసారా, ఆ గిన్నెని ఒక సంచులో పెట్టేశాడు. సంచులో పెట్టి కుట్టేయమన్నాడు. వీరు పట్టుకుని వెళ్ళిపోతుంటే మరలా సైనికులు పంపించి, మీకేమైనా భావ్యంగా ఉందా, పరదేశీయులని ఉచితంగా ఆహారం ఇస్తే మా వెండి గిన్నెని పట్టుకెళ్ళిపోతారా, మీరు ఇంత దొంగలు అనుకోలేదు అనగానే, అయ్యగారు మీకు దండం, మేము అలాంటి వాళ్ళం కాదండి, మీరు మాకు ధాన్యం ఇచ్చారు, ఆ ధాన్యాన్ని బట్టి మీకు వందనాలు, అంతేగాని మమ్మల్ని దొంగతనం నేరం మా మీద వేయదండి అని అంటే, లేదు అధికారి పిలుస్తున్నాడు రండి అంటే వచ్చారండి. వచ్చిన తర్వాత మీ నాన్నకి మీ అమ్మకి వెళ్ళానా, ఇంకెవరన్నా ఉన్నారా అంటే అప్పుడు కూడా అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. మా తమ్ముడు ఉండేవాడండి, వాడిని ఏం చేసింది, జంతువు తినేసింది. అప్పుడు కూడా నిజం చెప్పట్లే, మేము గోతులో పాడేసి మళ్ళీ అమ్మేసాం, నిజం చెప్పట్లా. అప్పుడు కూడా తండ్రికి ఏ స్టోరీ చెప్పారో ఈయన కూడా అదే స్టోరీ చెప్తున్నారు. దుర్మార్గులారా, ఇప్పుడు కూడా మారరా మీరు అని యోసేపు మనసులో అనుకుని ఇంకెవరు లేరా అంటే, మా చిన్న తమ్ముడు ఉన్నాడండి బెన్యామోను అంటే, ఆయన కూడా తీసుకురండి, అప్పుడే మిమ్మల్ని వదులుతానంటే అప్పుడు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత యాకోబు చెప్తున్నాడు, దేవుడు మీ మీద కనికరాన్ని చూపునుగాక. అలా వారిని పంపుతూ వారిని ధైర్యపోస్తూ మాట పలికాడు యోసేపు. ఏమని తెలుసా, దేవుడు సర్వశక్తుడైన దేవుడు మిమ్మను కరుణించును. ఈ రోజున దేవుడు మనల్ని కరుణించేటువంటి వాడు. ఈజ్ ద గాడ్ హూ ఈజ్ మర్సిఫుల్ గాడ్, ఈజ్ ద గాడ్ హూ ఈజ్ కంపాషనేట్ గాడ్. ఆయన కనికరాన్ని చూపించేటువంటి దేవుడు. నీ పట్ల ఈరోజు కనికరం చూపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత ఆయన అనేకుల జీవితంలో తన కనికరాన్ని చూపాడు. హీ మూవ్స్ విత్ కంపాషన్ అపాన్ ద పీపుల్. ప్రజలు త్రోవ తప్పి బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో, త్రోవ తప్పినటువంటి గొర్రెల వలె బ్రతుకుతున్నటువంటి మనుషులను చూసి దేవుడు వారి మీద జాలిపడి కనికరపడి వాక్యాన్ని బోధింపసాగిన దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రజలు వ్యాధులతోనూ రోగాలతోనూ సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్న ఆ పరిస్థితుల్లో యేసయ్య వారిని చూసి వారి మీద కనికరపడి వారిని ఏం చేశాడట, స్వస్థపరిచాడు. దురాత్మశక్తితో పీడించబడుతున్న వ్యక్తులను చూసినప్పుడు దేవుడు వారి మీద కనికరపడి ఆ దురాత్మశక్తితో పీడించబడుతున్న వారికి విడుదల, సాతాను అధికారంతో ఉన్నటువంటి వారికి విడుదల దేవుడు ప్రసాదించాడు. అనేక మంది ఆధ్యాత్మిక గురుడితనంతో ఉన్నటువంటి వారిని, పిరికి పందులుగా భయంకరమైనటువంటి పిరికితనంతో ఉన్నటువంటి వారిని దేవుడు వారి మీద కనికరపడి వారిని ధైర్యపరిచాడు. ఆధ్యాత్మిక గురుడితనంతో ఉన్నటువంటి వారికి దేవుడు వారి మనోనేత్రాలు తెరిచి వారిని బలపరిచినట్లుగా మన దేవుని లేఖనం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఒక సందర్భంలో ఆయన ఇలాగే బోధ చేస్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు ఒక స్త్రీని తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. ఆమె వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. మీరు దేవుని లేఖనాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభుతో అంటున్నారు, ఈమె వ్యభిచారంలో పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది ఈమె రాళ్లతో కొట్టి చంపేయమని. ఓ దేవా, ఓ రబ్బాయి, ఓ బోధకుడా, నువ్వేం చెప్తావు? చంపేయమంటావా లేకపోతే విడిచిపెట్టమంటావా? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా చాలా ప్రతికూల పరిస్థితుల్లో వారు పాడేశారు. ఒకవేళ చంపేయండి అంటే వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, నువ్వేం దేవుడు అయ్యా, నువ్వేమి కనికర సంపన్నుడు అయ్యా, ఒక స్త్రీని నీ ముందే రాళ్లతో కొట్టి చంపేస్తుంటే నువ్వు ఆనందంగా తిలకిస్తావా అని అంటారు. లేదు చంపొద్దు అన్నాడు అనుకోండి, నువ్వు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, చంపొద్దు అనటానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారు అని అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఇబ్బందుల్లో నెట్టడానికే ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భంలో ప్రభు అపరజ్ఞాన సంపన్నుడు. ఆయన నీకు మెదడిచ్చినటువంటి వాడు, ఆయన జ్ఞానం ఉండదా? బుద్ధి జ్ఞానం సర్వసంపద ఆయన గుప్తంలో ఉన్నాయి కదా. ఆయన చాలా తెలివైన పని చేశాడు. మీలో పాపం చేయనటువంటి వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి, మీలో పాపం చేయనటువంటి వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అని ఎప్పుడైతే చెప్పగానే అందరూ అక్కడ పాపం చేసినటువంటి వారే, దొరకలేదు కాబట్టి దొరల్లో ఉన్నారు. దొరికితే ఏంటి, దొంగలే కదా. దొరల్లో అందరూ కూడా మేము పరిశుద్ధులు, మేము నీతిమంతులు, మేము శాస్త్రులు, పరిశీలం అని చెప్పి డబ్బాలు పోతున్నారు, కానీ వారి రహస్యమైన పాపాలు వారికి తెలుసు. ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నేలను వంగి ఏవో రాయిచున్నాడట. ఆ రాతను చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వారు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు, ఆయన శిష్యులు, ఆమె మాత్రమే అక్కడ ఉన్నారు.
అప్పుడు ప్రభు అంటున్నారు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షింపను. ఎవరు నన్ను శిక్షించలేదని అడిగారు. ఎవరు నన్ను శిక్షించలేదు తండ్రి. అప్పుడు ప్రభు అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. అంటే శిక్షించేటువంటి అధికారము, ఆమె పాపాన్ని ఎత్తి చూపించేటువంటి అధికారము, ఆమె పాపాన్ని బట్టి శిక్ష వేసేటువంటి అధికారము ప్రభుని యేసుకుంది. ఆయన అధికారం లేనటువంటి వాడు, పాపమును క్షమించేటువంటి అధికారం ప్రభువుకు ఉంది. కానీ ప్రభు ఆమెను శిక్షింపలేదు. శిక్షించకుండా ఓ మాట అన్నాడు, ఇంకెప్పుడు పాపం చేయొద్దమ్మా, ఇంకెప్పుడు తప్పు చేయొద్దమ్మా, పరిశుద్ధంగా జీవించు అని ఆమెను ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపును, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ప్రభు ఎంత కనికరంతో నింపబడకపోతే ఆమెను మరణం నుంచి తప్పించడం మాత్రమే కాకుండా ఆమెను పవిత్రురాలుగా ప్రభు చేశాడు. ఆమె పాపాలని ప్రభు క్షమించాడు. ఆమె నీతిమంతులుగా చేసి ఇంకెప్పుడు పాపం చేయొద్దు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించమని ఆమెను కోరినట్లుగా మన దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ప్రభు వారు కనికర సంపన్నుడైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? మనుషులను శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు కండెమ్ పీపుల్. ప్రజల మీద భారాలు వేయటానికి రాలా. నువ్వు ఆ పాపం చేసావు, ఈ పాపం చేసావు అని ప్రజల మీద నిందించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి రాలేదు. కానీ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లూకా భక్తుడు రాస్తున్నాడు 19వ అధ్యాయం 10వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభు వారు ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనపై కనికరాన్ని చూపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఈ రోజున చాలామంది దేవుళ్ళు అవతార పురుషులు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవాం యుగే యుగే అనేటువంటి శ్లోకాన్ని మనం వల్లిస్తుంటాం, చెబుతూ ఉంటాం. అంటే దేవుని ఉద్దేశం ఏంటనంటే పవిత్రులందరినీ కూడా ఉద్ధరించి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని గొప్ప చేసి పాపులందరినీ శిక్షించడం అనేది వారి ఉద్దేశం అట. కానీ యేసుక్రీస్తు ప్రభువా, నీ ఉద్దేశం ఏంటి? నీ ఎజెండా ఏంటి? నీ స్లోగన్ ఏంటి? నీ యొక్క విధి విధానాలు ఏంటి? నీ భావజాలం ఏంటి అని అంటే ప్రభు చెప్తారు, పాపులను శిక్షించడానికి నేను రాలేదు, కానీ పాపులో ఉన్న పాపాన్ని తీసివేయడానికి వచ్చానని మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. హల్లెలూయా.